హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వర్షాకాలంలో పర్ఫెక్ట్ రెసిపీ పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి స్పెసిఫిక్గా నేను ఎక్స్ట్రాగా పిండి ఏమీ కలపట్లేదండి. జస్ట్ మన ఇంట్లో మిగిలిపోయిన దోసల పిండి ఏదైతే ఉంటుందో దాంతో ఇలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా పునుగులు ఎలా వేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. మరి పునుగులు ఉన్నప్పుడు దానికి పర్ఫెక్ట్గా మనకి రోడ్ సైడ్ దొరికే టమాటో చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఈ వీడియోలో మనం ఈ రెండు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్లోకి నేను దోసల పిండి తీసుకున్నానండి. ఇది పులిసిన పిండి అయితే కాదనమాట, ఫ్రెష్గా వేసుకున్న దోసల పిండి. మీరు కావాలి అనుకుంటే పులిసిన పిండితో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు నాకు ఫ్రెష్ పిండి అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వరకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు కరివేపాకు కూడా దీంట్లో వాడుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు అన్నది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పిండిని మనం పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా. ఈ 10 నిమిషాలలో మనం పొయ్యి పైన మనకి డీప్ ఫ్రైకి తగినంత నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి నూనె మనకి వేడైందో లేదో చూద్దాం. చూస్తున్నారు కదా, పునుగులకి నూనె అన్నది పర్ఫెక్ట్గా వేడైంది. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మనం ఒక్కొక్క పునుగు అన్నది వేసుకోవాలి. పిండి అన్నది మీరు ఎంత తక్కువ తీసుకుంటే పునుగులు అన్నవి అంత గుల్లగా వస్తాయి. ఈ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పిండి ఎక్కువగా వేసుకుంటే బయట క్రిస్పీగా ఉన్నా లోపల మాత్రం ఉడకకుండా పచ్చిగా ఉంటాయన్నమాట. పునుగులు వేసుకునేటప్పుడు మీరు హై ఫ్లేమ్ మీద వేసుకోవాలండి. అవన్నీ వేసుకున్న తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా పునుగులన్నిటినీ కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మీడియం టు హై ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ మనం పునుగుల్ని కొంచెం టైం తీసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి చూస్తున్నారు కదా, పునుగులన్నీ ఈవెన్గా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని నూనెలో నుంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పునుగులన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగుల్లోకి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్, అంటే టమాటోస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా టమాటోస్ అన్నీ తోలంతా సపరేట్ అయ్యేలాగా ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటోస్ మాత్రం సపరేట్గా తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ నీళ్ళు అనేవి మీరు పారబోయకూడదండి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ వేడిలోనే బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు, 2 చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర, కావాలి అనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. బట్ దీంట్లో అయితే చింతపండు లేకుండానే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి తిప్పుకొని మనం ఇందాక కొత్తిమీర కలుపుకున్న నీళ్ళల్లోకి ఈ పచ్చడి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, బెల్లం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో చూసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. పర్ఫెక్ట్గా మనకి రోడ్ సైడ్ పునుగులతో పాటు దొరికే టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడిగా పునుగులని పచ్చడి మనం సర్వ్ చేసేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.